హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా బేకరీలో స్పాంజ్ కేక్ ఎలాగైతే వస్తుందో అలాగే ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనకైతే 1 కప్పు మైదా పిండి కావాలి. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, కేక్ బేకింగ్ పౌడర్ అని బయట అమ్ముతారండి, అది వాడుకోండి. అలాగే 1/2 స్పూను వంట సోడా, మనం తినే సోడా ఉంటుంది కదా, సోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మొత్తం అన్నీ కూడా మనకి బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ కేక్కి కావలసిన మిక్చర్ని తయారు చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలండి. అలాగే ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు పంచదార పొడిని కూడా తీసుకోవాలి. మనం ఇలాగా పంచదార పొడిని యాడ్ చేయటం వల్ల ఈజీగా మెల్ట్ అయిపోయింది. అలాగే 1/2 స్పూన్ నుంచి 1/4 స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్, ఇది ఫ్లేవర్ బాగుంటుందండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే దీనికి బదులుగా మీరు యాలకుల పొడిని కూడా వాడుకోవచ్చు. అలాగే కండెన్స్ మిల్క్ వాడుతున్నానండి నేను, నెస్లే కండెన్స్ మిల్క్. దీనివల్ల ఈ కేక్ టేస్ట్ సూపర్ వస్తుందండి. నేను అందుకే పంచదారని తగ్గించి వేశాను. మీరు ఈ కండెన్స్ మిల్క్ 1/2 కప్పుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే కనుక అప్పుడు మీరు 1 కప్పు పంచదారని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా చూసుకుందాము. ఇలాగా మొత్తం తిప్పుకుంటూ ఈ మిక్చర్ అంతా కూడా లమ్స్ లేకుండా బాగా వచ్చేలాగా చూసేసుకుందాము. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు బీట్ చేసేసుకుందాము. మనకి మొత్తం అంతా కూడా బాగా బీట్ అయిపోయి బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని మనం మైదా పిండిలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఒకసారి ఎక్కువ మైదా పిండిని వేసుకోకుండా ఇలాగా 3 స్పూన్స్ని మైదా పిండిని వేసుకుంటూ కలుపుకుందాము. ఒకేసారి ఎక్కువ పిండిని వేయటం వల్ల మనకి పిండి అస్సలకి కలవదండి. ఇలాగా ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అయిపోతాయి. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ గా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని దాన్ని అడుగున ఉప్పుని యాడ్ చేసుకోండి. మీకు ఇసుక అవైలబిలిటీలో ఉందంటే ఇసుకనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్టాండ్ ని కూడా పెట్టుకొని 10 నిమిషాల ముందు లో ఫ్లేమ్ లో హీట్ చేసేసుకోవాలండి. దీనికి మనకి ఓవెన్ కానీ ఎటువంటి పరికరాలు అవసరం లేదు. జస్ట్ మనం ఇలాగా ఒక గిన్నెలోనే తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న
చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని కేర్ఫుల్గా దీంట్లోకి డ్రాప్ చేసేద్దాము. మీద మూత పెట్టేసుకొని మనం మీడియం ఆర్ లో ఫ్లేమ్లో 40 మినిట్స్ పాటు ఇలాగే కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉందామండి. చూసారా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఒకసారి కేక్ని చెక్ చేద్దామండి ఎలాగా కుక్ అయిందో. కేర్ఫుల్గా తీయండి వెజల్ని, ఎందుకంటే పైన మూతని బాగా కాలుతూ ఉంటుంది. వావ్, చూసారా మనకి ఎంత బాగా పొంగిపోయిందో. అలాగే మనకి స్ట్రక్చర్ కూడా బాగా వచ్చేసింది. దీన్ని ఒకసారి మనం టూత్పిక్తో కానీ ఫోర్క్తో కానీ చెక్ చేద్దాము. ఒక ఫోర్క్ తీసేసుకొని మనం ప్రెస్ చేసి చూద్దాము. ఎంత స్పాంజీగా ఉందోనండి. చూసారా మనకి ఏం అంటుకోలేదు. మధ్యలో కూడా ఒక్కసారి చెక్ చేద్దాం. మధ్యలో కొంచెం అంటుకుంటుంది. ఇంకొక 5 నుంచి 7 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకుందాము. దీని మీద మళ్ళీ మూతతోటి కవర్ చేసేసుకుందాము. చూసారా మనకి కేక్ మొత్తం కూడా బాయిల్ అయిపోయింది. మనం ఒక్కసారి చెక్ చేద్దాము. చూసారా మనకి ఏమీ అంటుకోలేదు. అంటే మనకి కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారాక దీని నుంచి బయట తీద్దామండి, ఎందుకంటే ఇది మనకి కాలుతా ఉంటుంది. చూసారా మనకి కేక్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఎంత స్పాంజీగా ఉందో చూడండి. నేను ఇక్కడ చాక్ పెట్టి గుచ్చానండి గట్టిగా, అందుకనే హోల్ పడింది. నో ప్రాబ్లం, కానీ చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసేద్దాము. డీమోల్డ్ చేయాలంటే దీనికి ఉన్న ఎడ్జెస్ అన్నిటిని కూడా ఒకసారి చాక్ తోటి ఇలాగా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి పెట్టుకొని ఇలాగా రివర్స్ చేసుకొని జస్ట్ ఇలాగా ట్యాప్ చేస్తే మనకి కిందకి జారిపోతుంది. ఇలాగే కేక్ మొత్తాన్ని కూడా డీమోల్డ్ చేసేద్దాము. మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కేక్ మొత్తం కూడా. ఇప్పుడు దీని మీద ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాము. ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందోనండి కేక్. కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారా మనకి ఒత్తితేనే ఎంత స్పాంజ్గా ఉందో. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ కేక్ని, మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.